నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. రవితేజ సినిమా పేరు కిక్కు. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు కార్తిక్. అన్న ఇది దాక్తుంది అన్న నెత్తికి కొద్దిగా జరుగురా బ్రో. ఇంకోటి చెప్తా బ్రో, గన్కి లైసెన్స్ ఉంటే లీగలు, గాల్లో ఎగిరిందన్న ఈగలు. బాగుంది మూవీ అయితే. హీరోయిన్ గురించి చెప్తే కనుక బ్రో చెప్తున్నాను కదా, హీరోయిన్ అనుపమ గారు అయితే నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా మంచి లవ్ స్టోరీ అయితే ఉంది. సెకండ్ హాఫ్లో ఆ లవ్ స్టోరీ వచ్చేసరికి ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే కనుక ఫ్లవర్స్ వీటితోటే కాదు, గన్స్ తోటి హీరోయిన్ ఇంప్రెస్ చేస్తాడు. నిజంగా హీరో అయితే స్నైపర్ ఉంటాడు. ఇలా చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్స్ ఫ్లాప్ ఏం లేదు మేడం, బాగుంది మూవీ. పక్కా హిట్ అవుతుంది మూవీ. ల్యాగ్ కొద్దిగా ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అనిపించింది మేడం. కాకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీ అనేది ఎలాబరేట్ చేసేసరికి మనకి అట్లా అనిపిస్తుంది. కానీ డెప్త్కి వెళ్తే కనుక స్టోరీ బాగుంది మేడం. నేనైతే రేటింగ్ 5కి 4.5 ఇస్తాను మేడం. థ్యాంక్ యూ. డైరెక్టర్ అంటారు ఎందుకంటే గంత ఇలా కాలుస్తే యాపిల్ కింద పడతాయి, మామూలుగా కాదన్న. అమ్మో వేరే లెవెల్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈగల్ 2 కూడా ఉందంట. నేను దానికోసం చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. పక్క మీరు అందరు థియేటర్లో సినిమా చూడండి, మీ అందరికి నచ్చే సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ. రెండు ఏడబ్ల్యూ షాట్లే స్నైపర్ షాట్లే ఉంటాయి తప్ప ఎక్కువైతే లేదు. బట్ యాక్షన్ సీన్స్కి అయితే బాగానే నచ్చుతుంది. బట్ స్టోరీ లైన్ బాగున్నా దాన్ని తీసుకువెళ్ళే విధానం బాగాలేదు కాకపోయింది. ఇంకోటి రవితేజ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా, అంటే కొత్త లుక్లా డైరెక్షన్ బాగుంది. కానీ అదే ఏంటంటే ఆ స్టోరీని అంత ల్యాగ్గా తీసుకోపోకుండా ఓవర్ ఎలివేషన్స్ అనేది ఎక్కువ అయిపోయినవి. దానివల్ల ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అప్పుడు ఒక ఇంటర్వెల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది, తర్వాత సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు బాగుంది అనిపించింది. అంటే ఓవరాల్ వచ్చేసి పబ్జీ, ఫ్రీ ఫైర్, యాక్షన్ సీన్స్ ఇదే. రేటింగ్ అంటే 3.4. రవితేజ పర్ఫార్మెన్స్ అయితే మెంటల్కి ఇచ్చాడని చెప్పి ఎవడన్నా చెప్పింది. సినిమా చూడండి అన్న కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ స్లో ఉందన్న, ఫస్ట్ హాఫ్ స్లో ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే క్లైమాక్స్ ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి అయితే పీక్స్లోకి వెళ్ళిపోతాం మనం. థ్యాంక్ యూ. మాస్టర్ అంటే ఒక మాఫియా అనే టైపు మనం చూస్తున్నాం చెప్పు, ఒక పాన్ ఇండియా మూవీ చూస్తున్నట్టు ఉంటుంది. ఎక్కడ తెలుగు సినిమా చూస్తున్నాం అన్నట్టు ఫీలింగ్ ఉండదు. చాలా వరకు బాగా తీస్తారు. చాలా మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఎవ్రీథింగ్ సూపర్.